ఉందని ఆ కోణంలో బీజేపీ ఎంతవరకు చూసే అవకాశం ఉంది? రిపోర్ట్ ఆధారంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఉంటాయా? వాళ్ళు చాలా బాధ్యతగానే మాట్లాడుతున్నారు, అడ్డదిడ్డంగా మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ విచారణ కఠినంగా జరిగించాలి అంటున్నారు. సిబిఐ దర్యాప్తుకి వాళ్ళ పిటిషన్ వేశాడు సుబ్రహ్మణ్య స్వామి. అట్లాగే నాయకులు విచారణ జరగాలి ఆ కాన్సెప్ట్లో అన్నటువంటిదే చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది చోటా మోటా నాయకులను వదిలేయండి, భారతీయ జనతా పార్టీ వాళ్ళకైతే అది సిబిఐ స్థాయి దర్యాప్తు జరిగితే బెటర్ అనేనే ఉంది. సంఘ పరివార సంస్థలకైనా అదే ఫీలింగ్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ సమస్యల్లా ఎక్కడొస్తుంది అంటే మనోభావం గాయపడి ఉన్నది. ఇందులో కుట్ర కోణం ఉంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడాలని ఎవడనుకుంటాడు? ఇంకోటి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా కూడా ఉన్నారు, పోనీ రాజకీయంగా చూసుకున్నా సరే. అంతే కదా. ఇవాళ భారతదేశం కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు తిరుమల గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏదో ఒక సందర్భంలో లడ్డు తిని ఉంటారు, ఓ మొక్క తిని ఉంటారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తిని ఉంటారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తిని ఉంటారు, నరేంద్ర మోడీ తిని ఉంటారు, అట్లాగే ప్రతి ఒక్క హిందువు తినుంటారు. వాళ్ళందరూ కల్తీని తినడానికి ఒప్పుకుంటారా? కల్తీ అయితే తెలీదు, కుట్ర అయితే పెద్ద ఇష్యూ కదా. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా క్షమిస్తారా? జగన్ది తప్ప ఒప్పుకుంటారా? అందుకే ఇక్కడ తప్ప ఒప్ప రాజకీయం కాదు కావాల్సింది.